అక్క, జరిగిన దాని గురించి ఎంతసేపు అని బాధపడతావు? ఊరుకో అక్క. అవునమ్మా, ఏది ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది చెప్పు? లేదమ్మా, ఇదంతా నా వల్లే జరిగింది. నా జాతక దోషం వల్లే అప్పుడు పుట్టింట్లో మీరు కష్టాలు పడ్డారు. ఇప్పుడు మెట్టింట్లో ఆయన అలా జైలుకు వెళ్ళారు. చూడమ్మా, మాకెప్పుడు ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ పరిగెత్తుకుంటూ వస్తాం. అలాంటిది నీకు కష్టం వస్తే కుటుంబం మొత్తానికి వచ్చినట్టేనమ్మా. నీకు మేమంతా ఉన్నాం తల్లి, నువ్వేం దిగులు పడకమ్మా. ఉన్నారు నాన్న, నాకు మీరంతా ఉన్నారు. కానీ నాకున్న కుజదోషం నుంచి నన్నెవ్వరూ కాపాడలేరు. అది నాకు ఆ దేవుడు విధించిన శాపం నాన్న. నా గురించి మీరందరూ బాధపడటం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళొస్తాను. వద్దమ్మా, నువ్విప్పుడే వెళ్ళొద్దు. నాన్న, దోషం నాది, ఫలితం కూడా నేనే కదా అనుభవించాలి. లేదమ్మా, దోషం నీది కాదు, ఆ తప్పంతా నాదే. అవునమ్మా, ఆ దోషం నీకు పుట్టుకతో వచ్చిందైతే అందులో నాకు భాగం ఉందమ్మా. ఏంటి నాన్న మీరనేది? అవునమ్మా, మీ అమ్మ హోదాకు తగ్గట్టు ఎక్కడో పెళ్లి చేసుకుని పెద్దింటికి వెళ్లాల్సిన మీ అమ్మని ప్రేమించడమేనమ్మా నేను చేసిన తప్పు. అయ్యో నాన్న. అయ్యో, ఏంటండి మీరు? నిజం లక్ష్మి, నేను ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకపోతే ఈరోజు నువ్వెక్కడో ఉండేదానివి. ఇప్పుడు ఈ జాతక దోషాలు ఉండేవి కావు, మన తులసికి కష్టాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు చూడు, నీకు సుఖం లేదు, మన కడుపున పుట్టినందుకు దానికి సంతోషం లేదు. దయచేసి ఇంకెప్పుడు మీరెలా మాట్లాడకండి. ఎవరెక్కడ పుట్టాలి, ఎవరిని పెళ్లి చేసుకుని ఎలా బతకాలనేది ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. అవును నాన్న, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. జరిగేవన్నీ ముందే రాసి పెట్టుంటాయట. జరిగే వాటికి మనం ఎలా స్పందించాలన్నదే మన చేతుల్లో ఉంటుంది. అవునమ్మా, జరిగింది మనం ఇప్పుడు ఏం మార్చలేము. ఇప్పుడు జరగాల్సిందేంటో దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వామీజీ ఒక్కరే మనకు దారి చూపగలరనిపిస్తోంది. అవును లక్ష్మి, ఇదివరకు కూడా ఆయన వల్ల మనకంతా మేలే జరిగింది. అవును నాన్న, అయితే మనం త్వరగా వెళ్దాం పదండి. అక్క, ఏమంటావ్? సరే నాన్న, ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడంటే నేను ఎక్కడికైనా వస్తాను. సరే పదండి. పదండి నాన్న. జాతకం చూపించాక పెళ్ళే వద్దంటున్నారు. స్వామీజీ, అమ్మాయికి కుజదోషం ఉందని మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ దోషం వల్ల పుట్టింట్లో చిన్న చిన్న ఇబ్బందులే కానీ అమ్మాయి మెట్టింట్లో పెను ప్రమాదమే రాబోతుంది.
మరి ఇప్పుడు ఎలా స్వామీజీ గారు? ఈ కుజదోషం అనేది 6 రకాలుగా ఉంటుంది. ఈ దోషం పురుషుడుకుంటే భార్యకు కీడు, భార్యకుంటే భర్తకి కీడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామీజీ, తులసి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. చివరికి అమాయకుడైన భర్త చెయ్యని తప్పుకి ఇప్పుడతడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకేదైనా జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదు స్వామీజీ. దీనికి మీరే ఒక పరిష్కారం చూపాలి. సరే, ప్రయత్నిస్తానమ్మా. దేవుడా, నాకే శిక్ష వేసినా సంతోషంగా భరిస్తాను, కానీ నా భర్తని క్షేమంగా ఇంటికి చేర్చు. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉన్నట్టే ప్రతి దోషానికి ఒక పరిహారం కూడా ఉంటుంది. అదేంటో మనం తెలుసుకొని ఆచరించటమే అతి ముఖ్యం. దోష పరిహారం జరిగి ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి మంచి జరగాలంటే నువ్వు 3 రోజుల పాటు ఒక పూజ చెయ్యాలి. చేస్తుంది స్వామీజీ. పుట్టింటి పుణ్యరేఖ, మెట్టింటి తులసికోట అనే ఈ పూజ చాలా నిష్టగా జరిపించాలి. తొలి రోజు ఉదయమే అఖండ దీపాన్ని వెలిగించి 3వ రోజు పూజ పూర్తయ్యేదాకా అది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పూజలో నైవేద్యంగా పెట్టిన పళ్ళని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అది కూడా ఒక్కపూటే. కటిక నేల మీదే పడుకోవాలి. మూడు రోజుల పూజ పూర్తయ్యాక ఇంటికి గోమాత వచ్చి ఆ ఫలాలను ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మీ పూజ పూర్తయినట్టు.